జాబిల్లి కథలు. గోదావరి ఒడ్డున ఉన్న గంగాపురం అనే ఊరికి ఎప్పుడూ నీటి కొరత ఉండేది కాదు. ఆ ఊరికే అన్యాయం జరగలేదనేలా అనిపించేది. కాని ఎవ్వరూ ఎప్పుడూ గుర్తించని ఓ రహస్యానికి ఆ ఊరి నీరే మూలం. కాని కాలం మారుతున్న కొద్దీ ప్రజలు నీటిని వృధా చేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకి మంగా మంగా అలా పొలం గట్టుదాకా వెళ్ళొస్తానే. ఈ వేళ్లప్పుడు ఎందుకయ్యా? పొలానికి నీళ్లు పెట్టాలి కదే. మనకు తిండి పెట్టే పొలం, దాన్ని వదిలేస్తే ఎలా? పొద్దున్న లేచిన దగ్గర్నుంచి పొలం పొలం అంటూ అక్కడే ఉంటావు. మరి అన్నం పెట్టే పొలాన్ని కాకపోతే ఇంకెవర్ని ప్రేమిస్తామే? అది కూడా నిజమేలేవయ్యా. సరే నేనిక వెళ్ళొస్తాను. సరేనయ్యా, బేగొచ్చేయ్, ఎండలు మండిపోతున్నాయి సరేలేవే. అని రామయ్య పొలానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఎప్పట్లానే మోటారు వేస్తాడు. కాని ఎప్పుడూ వచ్చినంత నీరు రాదు. వచ్చిన నీటితో కేవలం కొంత పొలం మాత్రమే తడుపుతాడు. ఆ మరుసటి రోజు ఉదయం మరోసారి, మంగా పొలానికి నీరు పెట్టి వస్తాను. నిన్ననే కదయ్యా ఎర్రటి ఎండలో వెళ్ళొచ్చావు, మళ్ళీ ఏంటి? నిన్న పొలం మొత్తం తడవలేదు మంగా. ఎందుకో నీరు ఇదివరకట్లా రాలేదు. అయ్యో అవునా? సరేనయ్యా, ఈరోజు చూడు మరి. అదే చూడాలి మంగా. పొలానికి నీరు పెట్టకపోతే మనసంతా అటే లాగేస్తుందే అని చెప్పి రామయ్య పొలానికి వెళ్తాడు. ఆ రోజు ముందు రోజు కంటే కూడా తక్కువ నీళ్లొస్తాయి. దీంతో రామయ్య తనలో తాను, ఏంటిది, ఇంత తక్కువ నీళ్లొస్తున్నాయి, ఎప్పుడూ ఇలా జరగలేదే, ఏమై ఉంటుంది అని అనుకుని పక్కన పొలం వారిని అడుగుతాడు. కిట్టయ్యా, ఓ కిట్టయ్యా, నా పొలంలో 2 రోజుల నుంచి సరిగ్గా నీరు రావట్లేదు. అవును రామయ్య, నా పొలానికి కూడా సరిగ్గా నీరు అందడం లేదు. ఉన్నట్టుండి ఏమైందంటావురా? ఎప్పుడూ ఇలా లేదు కదా. అవును రామయ్య. సరే, ఓసారి పంచాయతీలో అడుగుదాం, ఏమైందో తెలుస్తుంది కదా. అవునవును, మంచి ఆలోచన, ఒకసారి వెళ్దాం పదా అని రామయ్య కిట్టయ్య పంచాయతీ దగ్గరికి వెళ్తారు. అక్కడ పంచాయతీ పెద్ద రాఘవయ్యతో, సర్పంచ్ గారు, చెరువు నీళ్లన్నీ ఎట్టుపోతున్నాయి. 2 రోజుల నుంచి నీరు మరీ తగ్గిపోతూ ఉంది. ఇలా నా పొలానికి నీరు రాకపోతే నా జీవనం దెబ్బతింటుందయ్యా. అవును రాఘవయ్య గారు, నా పొలానికి కూడా సరిగ్గా నీరు రావడం లేదు. ఇదే కొనసాగితే కనుక పంటలు పండడం కూడా కష్టమే. పొలాన్నే నమ్ముకొని ఉన్న మాకు ఈ కష్టాలేంటయ్యా? నిజమే రామయ్య, ఊర్లో చాలా మంది నీటి కొరతను ఫిర్యాదు చేస్తున్నారు. కానీ సమస్య ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయ్యో, ఊరు మొత్తం ఇదే కొరతతో ఉన్నారా? ఇదేంటయ్యా, మన ఊరి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నదే లేదు. అవునయ్యా, పక్కూరి వాళ్ళు కూడా వచ్చి మన ఊరి చెరువు నుంచే నీరు తీసుకొని వెళ్తారు కదా. మరి ఉన్నట్టుండి ఇదేంటి? అవును, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదు. కానీ ఈసారి ఎందుకిలా అవుతుందో అర్థం కావడం లేదు అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ముగ్గురు. ఇంతలో అదే ఊర్లో ఓ పెద్దాయనైన రంగయ్య వారితో మాట కలుపుతాడు. అవును, దీన్ని ఇలానే వదిలేయడం ఏమాత్రం సరైంది కాదు. దీన్ని వెంటనే పరిష్కరించాలి, లేదంటే ఊరు సర్వనాశనమవుతుంది. అదేంటి పెద్దాయనా, అంత మాట అన్నావు? వర్షాలు పడితే అదే సరిపోతుంది కదా. లేదు, ఇది ఊరికి అరిష్టం. రాబోతున్న కష్టాలకు ఇది సంకేతం. ఏంటి పెద్దయ్యా నువ్వనేది? అని అక్కడున్న వారంతా అతని వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు రంగయ్య, మన ఊరిలో ఉన్న చెరువు చాలా పురాతనమైనది. మా తాత ముత్తాతల కాలం నాటిదని, దానికో చరిత్ర ఉందని మీలో ఎవరికైనా తెలుసా? అవునవును, మా నాన్నగారు దాని గురించి చెప్తూ ఉండేవారు. అది చాలా పవిత్రమైందని, ఎంతో మందికి మేలు చేస్తూ వచ్చిందని చెప్తూ ఉండేవారు. అవును, నాకు పూర్తిగా తెలియదు కాని నేను కూడా వింటూ ఉండేవాణ్ణి. ఇంతకు అసలిప్పుడు దాని గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నావు తాత? అప్పట్లో ఆ చెరువుని ఎవ్వరూ అపవిత్రం చెయ్యకూడదని నిబంధన ఉండేది. ఎవ్వరైనా దాన్ని మర్చిపోతే ఊరికి విపత్తులు వచ్చేవి. ఊరికా చెరువు ఒక వరం లాంటిదని అందరూ నమ్మేవారు. అవును, నిజమే, దాన్ని చాలా పవిత్రంగా చూసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుందో చూస్తూనే ఉన్నారుగా. కాలంతో పాటు నిబంధనలు కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి.
జనాలు చెరువులోనే బట్టలు ఉతుకుతూ చెత్త వేయడం మొదలుపెట్టారు. కొందరు నిర్లక్ష్యంతో అందులో నాణేలు వేస్తూ, మరికొందరు వృథాగా నీళ్లు వాడుతూ ఊర్ని ప్రమాదంలోకి నెట్టేశారు. నిజమే పెద్దయ్యా, ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వస్తున్నా కూడా అలానే అవుతోంది. అందుకే ఈ మధ్య కాలంలో నేను కూడా పట్టించుకోవడం మానేశాను. అదేనయ్యా, ఇప్పుడు ఊరికి ఇలాంటి పరిస్థితిని తీసుకొనొచ్చింది. అయ్యయ్యో, ఇప్పుడు ఊర్లో నీరు లేకపోతే ఎలా? మన అవసరాలు ఎలా తీరుతాయి? ఇలాంటి రైతులు ఎలా బ్రతుకుతారు? అయ్యా, పురాతన చెరువు అంటున్నారు, నిబంధనలు అంటున్నారు. నాకేవీ అర్థం కావడం లేదు. అసలేంటి ఆ చెరువు చరిత్ర అన్నాడు కిట్టయ్య. అప్పుడు రామయ్య అవును పెద్దాయనా, అసలేమైందో చెప్పండి అని అడగడంతో ఊరంతా అక్కడికి చేరతారు. అప్పుడు రంగయ్య 100 ఏళ్ల క్రితం ఒక యోగి గంగాపురం ఊరికి వచ్చాడు. అతను చెరువు దగ్గరే తపస్సు చేసేవాడు. ఒకరోజు ఊరి ప్రజలు ఆ యోగిని అపహాస్యం చేయడంతో ఆ యోగి కోపగించి ఇలా శపించాడు. ఈ చెరువు నీరు సక్రమంగా వాడితేనే ఊరికి ఆనందం, కానీ దాన్ని అపహాస్యం చేస్తే ఊరి జీవితమే ఎండిపోతుంది అని చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యంగా ఆ కథను వింటున్నారు. కాని ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అప్పుడు రంగయ్య ఇక ఆ ముని అలా చెప్పినప్పట్నుంచి ఊరిలో ఎవ్వరూ చెరువును అపవిత్రం చేయకుండా చూసేవారు. అందుకే ఊరికెప్పుడు నీటి కొరత రాలేదు. కాని ఇప్పుడు ఆ నిబంధనను అతిక్రమించినందుకు ఊరు తన శాపాన్ని అనుభవిస్తోంది. ఏంటి తాత నువ్వు చెప్పేది? దాని వెనక ఇంత కథ ఉందా? అమ్మో, పెద్దయ్య చెప్పేదాన్ని బట్టి చూస్తే ఊరికేదో పెద్ద గండమే వచ్చేలా ఉంది అని ఊరంతా భయపడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి ఊర్లో ఒకరితో ఒకరు దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కాని ఎవ్వరూ చెరువుని మాత్రం శుభ్రం చేయరు. రోజులు గడుస్తూ ఉంటాయి. నీటి కొరత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఓ రోజు మంగ, ఏమయ్యా, పొలానికి నీళ్లు అందుతున్నాయా? ఎక్కడ మంగా? పెద్దయ్యే ఏం చెప్పాడో విన్నావుగా? హా, అవునవును. ఆ చెరువు శుభ్రంగా లేకపోవడం వలన ఊరికి అరిష్టం పట్టిందంట కదా. అవును మంగా, ఆ చెరువు మళ్ళీ పవిత్రమైతే కాని ఊరికి మంచి రోజులు రావు. అయ్యో, ఇప్పుడు ఎట్టాగయ్యా? అసలే ఎండలు మండిపోతున్నాయి. తాగడానికి కూడా నీరు లేకుండా పోతోంది. ఎక్కడో 4 మైళ్ళ అవతలికి వెళ్ళి నీళ్లు తేవాల్సొస్తోంది. అవును మంగా, ఊరి ఆడవాళ్ళంతా అలా ఎండలో నీళ్లు తీసుకుని వస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుందనుకో. మరి దీనికి పరిష్కారమే లేదంటావా? చెరువుని శుభ్రం చేస్తే ఊరికి మంచి జరుగుతుందని రంగయ్య తాత చెప్పాడు మంగా. మరి ఇంకేంటయ్యా, అందరం కలిసి శుభ్రం చేస్తే పనైపోతుంది కదా. అవును, కానీ నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా మంగా? అందరూ తలో చెయ్యి వేస్తేనే కదా త్వరగా శుభ్రమయ్యేది. అందరూ ఇలానే అనుకుని కూర్చుంటే ఎలాగయ్యా ఊరు బాగుపడేది? పద, మనిద్దరికీ ఎంత చేతనవుతుందో అంత చేసొద్దాం. రా సరే మంగా, పద వెళ్దాం. అని ఆ రోజు నుంచి వారిద్దరికీ చేతనైనంత చెరువు శుభ్రం చేస్తూ ఉంటారు. వారిని చూసి కిట్టయ్య కూడా వారితో జత కడతాడు. అలా కొంతమంది చేస్తూ ఉంటారు. కాని ఈ ఆచారాలు, శాపాలు, పట్టింపులు లేనివాడు శంకరయ్య. అతను వీరిని చూసి, మీరు మీ పిచ్చి నమ్మకాలు, ఇలా చెరువును శుభ్రం చేస్తే నీటి కొరత తీరిపోతుందా ఏంటి? రంగయ్య తాత ఎంతో అనుభవం మీద దీని గురించి చెప్పాడు. ఆయన చెప్పాడంటే ఎంతో కొంత నిజం ఉండే తీరుతుంది. ఈ రోజుల్లో వాటన్నిటినీ పట్టించుకుంటే ఇక బాగుపడినట్టే. అలా అంటావేంటి శంకరయ్య? ఏదైనా ఊరి బాగు కోసమే కదా. ఏదో ఎండాకాలం నీరు ఇంకిపోయి ఉంటుంది, వర్షాలు మొదలైతే నీరు అదే తిరిగొస్తుంది. అయ్యుండొచ్చు కాని చెరువును శుభ్రం చేయడం కూడా మంచిదే కదా శంకరయ్య. రామయ్య, నువ్వు ఎన్నైనా చెప్పు, వర్షాకాలం వస్తే చెరువు అదే నిండుతుంది, నీటి కొరత అదే తీరుతుంది.
అని అనడంతో పనిచేసే వాళ్లు కూడా శంకరయ్య మాటల్ని నమ్మి పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. రామయ్య, అతని భార్య కిట్టయ్య మాత్రం పనిచేస్తూ ఉండేవారు. రోజులు గడుస్తాయి. వర్షాకాలం వస్తుంది కాని ఏవో చిన్న తుంపర్లు తప్ప పెద్ద వర్షమేమీ పడదు. అప్పుడు ఊరివాళ్లు, అదేంటి వర్షాకాలం మొదలైనా కాని ఇంకా మనకి నీటి కొరత అలానే ఉండిపోయింది వర్షాలు అవే వస్తాయిలే, ఇప్పుడే కదా మొదలయ్యాయి అని శంకరయ్య అనడంతో ఊరి ప్రజలంతా వర్షాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రోజులు గడుస్తాయి కాని పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. దీంతో ఓ రోజు పంచాయతీలో రాఘవయ్య, ఊర్లో ఇంకా నీటి కొరత అలానే ఉంది. రంగయ్య చెప్పినట్టు ఆ చెరువును శుభ్రం చేస్తే కాని మన ఊరికి మంచి రోజులు రావు. అందుకే ఊరంతా తలా ఒక చెయ్యి వేస్తే పని త్వరగా పూర్తవుతుంది. ఎంతకాలం ఇలా ఆచారాలంటూ వాటినే పట్టుకొని వేలాడతారండి? ఆచారం ఒక్కటే కాదు శంకరయ్య, చెరువు మనందరి దాహాన్ని తీరుస్తుంది. అలాంటి చెరువులో చెత్తా చెదారం వేసి నీటిని గౌరవించకుండా ఉంటే ఆ దేవుడు మన మీద కనికరం చూపిస్తాడా చెప్పు? ప్రకృతిని మనం ఎప్పుడూ గౌరవించాలి శంకరయ్య అని చెప్పడంతో అతన్లో కూడా కాస్త మార్పు వస్తుంది. ఊరివాళ్లు కూడా దాన్ని బలంగా నమ్మడం ప్రారంభిస్తారు. వెంటనే ప్రజలంతా కలిసి చెరువును శుభ్రం చేయడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా చెత్తను తొలగించి పూజలు నిర్వహించారు. కొన్ని గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఊరి పెద్దలు సంబరంగా గర్జించారు. వర్షం వస్తోంది, వర్షం వస్తోంది. మనం మన తప్పుని సరిదిద్దుకున్నాం. నన్ను క్షమించండయ్యా. ముందే ఇది నాకు అర్థమై ఉంటే పరిస్థితి ఇంతవరకు కూడా వచ్చేది కాదేమో. మరేం పర్లేదులే శంకరయ్య, చాలా సంతోషం. ఇక మనకి ఎలాంటి కష్టం రాదు. ఇక నుంచి ఈ చెరువుని పవిత్రంగా చూసుకుందాం. అవునవును, ఇకపై ఎలాంటి చెత్తా చెదారం చెరువులో వేయకుండా మనం జాగ్రత్తగా చూసుకుందాం. దేవుడా, ఇంకెప్పుడూ మేం నిర్లక్ష్యంగా ఉండం. చెరువుని జాగ్రత్తగా చూసుకుంటాం అని అంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అదే రాత్రి భీకర వర్షం కురిసింది. పొలాలకు తిరిగి జీవం వచ్చింది. చెరువులో మళ్లీ నీరొచ్చి చేరింది. ఆ రోజు నుంచి గంగాపురం ప్రజలు చెరువును పూజించే ఆనవాయితీని తిరిగి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం పూజలు చేసి చెరువుని అపవిత్రం చేయకుండా చూసేవారు. నీరు మనకి దేవుడిచ్చిన వరం. దాన్ని అపవిత్రం చేస్తే మనకే నష్టం. ప్రకృతిని గౌరవించినప్పుడే అది మనకు తిరిగి వరాలిస్తుంది. బత్సన్నపేట అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దాదాపు 1000 మంది జీవిస్తూ ఉండేవారు. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక కథ ఉంది. ఆ కథలో ఓ విలువ దాగి ఉంటుంది. ఆ ఊర్లో సాంబయ్య ఒక చిన్న వ్యాపారి. గ్రామంలో అందరికీ తెలిసిన వ్యక్తి. కానీ స్వార్థం ఎక్కువ. ఒకరోజు, అయ్యా, ఆకలేస్తుందయ్యా. అన్నం తిని 2 రోజులైంది. ఏమన్నా ఉంటే పెట్టండయ్యా. అన్నం లేదు, ఏం లేదు, పక్కకెళ్ళు. అలా అంటారేంటయ్యా? మీలాంటి వాళ్ళు సాయం చేస్తేనే కదయ్యా మా బోటి వాళ్ళు బతికేది. పెట్టడానికి ఏం లేదు, వెళ్ళమన్నానా? సద్దన్నమైనా పెట్టండయ్యా. ఏం లేదు, ముందిక్కడి నుంచి వెళ్ళమన్నానా? అని సాంబయ్య గట్టిగా అరవగానే బిచ్చగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో లోపల్నించి అతని భార్య కాంతం వచ్చి, అబ్బబ్బా, ఏంటయ్యా పొద్దు పొద్దునే గొడవ? ఎవరి మీద అలా విరుచుకు పడుతున్నావు? ఎవరో అడుక్కునేవాళ్లివే. రోడ్డున పోయేవాళ్లతో గొడవ పడకపోతే అతనికేం కావాలో ఇచ్చి పంపించొచ్చుగా. ఏంటే ఇచ్చేది? ఇవ్వడానికి మనమేం ధర్మాత్ములం కాదు. నా దగ్గర అంత ఆస్తి లేదు. ఇది మరీ బావుంది. రాత్రి మిగిలిపోయిన సద్దన్నం పెట్టడానికి కూడా ఆస్తి కావాలా ఏంటి? ఆ సద్దన్నం ఏదో మనమే తినేద్దాం. మన పొట్ట నిండితే చాలే. పక్క వాళ్ళ గురించి మనమేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఊర్లో అందరికీ నువ్వు తెలుసు. కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న మనిషివి. నువ్వే ఇలా మాట్లాడితే ఎట్టాగయ్యా? చాలే, చెప్పొచ్చింది పెద్ద. ముందు ఇంట్లోకెళ్ళి పని చూసుకోపో నువ్వు. ఏంటో ఈ మనిషి ఎప్పటికి మారుతాడో ఏమో అనుకుంటూ కాంతన్ లోపలికి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. సాంబయ్య మాత్రం కష్టం లేకుండా, శ్రమించకుండా బతకాలని ఎప్పుడూ తప్పించేవాడు. కాని దొరికిన అవకాశాన్ని వదులుకోడు. ఎవరికీ సహాయం చేయకూడదని నిర్ణయించుకొని అలానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. వ్యాపారంలో కూడా అలానే చేసేవాడు.
సాంబయ్య, వ్యాపారం బానే ఉందా? మీరంతా నా కొట్టుకొస్తున్నంత కాలం నా వ్యాపారం బాగానే ఉంటుందిలే. అవునవును సాంబయ్య. సరే కాని నాకొక సాయం కావాలి సాంబయ్య. ఏంటది? మరేం లేదు. ఉన్నట్టుండి ఇంటికి అమ్మాయి, అల్లుడు, వియ్యంకులు వచ్చారు. ఇంట్లో సరుకు నిండుకుంది. దానిలో ఏముంది? ఏమేం కావాలో చెప్పు, వెంటనే కట్టిచ్చేస్తాను. అది కాదు సాంబయ్య, నెలాఖరు కదా, చేతిలో రూపాయి లేదు. ఇంకా పంట కూడా చేతికి రాలేదు. ఈసారికి నువ్వేమైనా అరువిస్తే పంట చేతికొచ్చిన వెంటనే నీ సొమ్ము నీకు తిరిగిచ్చేస్తాను సాంబయ్య. "హహ, ఇది మరీ బావుంది. నీ కరువిస్తే నా వ్యాపారం సాగేదెలా? నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేయలేను కదా." నేను నీ దగ్గర ఎప్పుడూ అరువు పెట్టలేదు కదా సాంబయ్య. ఈ ఒక్కసారికి ఖాతాలో రాసుకో. కొద్ది రోజుల్లో నీ సొమ్ము నీకు తిరిగిచ్చేస్తాను. ఈ అరువులు, ఖాతాలు అవేవీ నా వల్ల కాదు. నేనెప్పుడూ ఇవి చేయలేదు, చేయాలని కూడా అనుకోవడం లేదు. అర్థం చేసుకో సాంబయ్య. ప్రతిసారి నేను నీ దగ్గరే తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా ఇంటికి ఉన్నట్టుండి బంధువులు వచ్చారు కాబట్టి నీ దగ్గర చెయ్యి చాచాల్సి వస్తోంది. దానికి నీకు నేనే దొరికానా? భలే వాడివే. ఈ ఊర్లో కాస్త ఆస్తి అంతస్తు ఉన్న వ్యక్తివి నువ్వే కదా సాంబయ్య. ఏదేమైనా సరే నీకు నేను సరుకులు అరువుకి మాత్రం ఇవ్వలేను. నీ కరువిచ్చి నేను పస్తులతో ఉండలేను. సరే సాంబయ్య, తెలిసిన వాడివి, నా పరిస్థితి అర్థం చేసుకుంటావని అనుకున్నాను. ఇక చాలే ఆపవయ్యా. బయలుదేరు బయలుదేరు. ఈరోజు నువ్వు, రేపు నిన్ను చూసి ఇంకొకడు. ఎవరికి తెలీదు మీలాంటి వాళ్ల గురించి. ఆ వ్యక్తి అక్కడి నుంచి దిగాలుగా వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి కాని సాంబయ్య ప్రవర్తనలో మాత్రం కొంచెం కూడా మార్పు రాదు. ఒక ఏడాది తర్వాత ఎండలెక్కువయ్యాయి. చెరువులు ఎండిపోయాయి. పొలాలు బీడుగా మారిపోయాయి. జనానికి తిండి కూడా దొరకడం కష్టమైపోయింది. గిట్టుబాటు ధరలు పడిపోయాయి. ఊరి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బతికి బట్టకట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాని సాంబయ్య మాత్రం ధాన్యం కాని డబ్బు కాని ఎవ్వరికీ ఇవ్వకుండా దాచేసుకున్నాడు. ఏమయ్యా, ఊర్లో కరువు బాగా పెరిగిపోయింది. పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. అవును కాంతం, అందుకే నేను ముందు జాగ్రత్తగా మీకోసం ఇవన్నీ దాచి ఉంచాను. అది కాదయ్యా, మనమే ఇలా ఉంటే ఇక ఊర్లో జనాల పరిస్థితేంటి? ఒకరికొకరు సాయం చేసుకుంటూ గడుపుకుంటున్నారు. మనం కూడా వారి కోసం ఏదన్నా సాయం చేద్దాం. భలే దానివే. సాయం చేస్తూ పోతే ఇక మనకేం మిగులుతుంది? రేపటి రోజున నా ఆకలి ఎలా తీరుతుంది? మనకున్నదంతా ఇచ్చేద్దామని అంటం లేదయ్యా. ఉన్నదాన్లో కొంత ఇద్దామని అంటున్నాను, అంతే. నువ్వెన్నైనా చెప్పవే, నాకైతే దానం చేసే ఉద్దేశం లేదు. అది కాదయ్యా, ఎన్నో ఏళ్లుగా ఇదే ఊర్లో ఉంటున్నాం. కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? నేను చెయ్యనంటే చెయ్యను. నా ఆకలి నాకు ముఖ్యం. నన్నెవ్వరూ ఏమీ అడక్కండి అని సాంబయ్య గట్టిగా చెప్పడంతో కాంతం కూడా ఏమీ మాట్లాడదు. రోజు రోజుకి పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయి. కాని సాంబయ్య మాత్రం నా దగ్గరున్నవి నాకు మాత్రమే కావాలి అనుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్లకి సాంబయ్య ఇంట్లో దాచుకున్నవన్నీ తినేయడంతో కొత్తగా తెచ్చుకోవాలంటే ఎక్కడా లభించదు. ఊర్లో దుకాణాలన్నీ ఖాళీ. ఎవ్వరికీ ఆహారం సరిపోవడం లేదు. దీంతో ఓ రోజు ఊరి పెద్ద, ఏంటి సాంబయ్య ఇలా వచ్చావు? అబ్బే, మరేం లేదు. ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయా అని. ఏం చెప్పమంటావులే సాంబయ్య, మన ఊరికి గడ్డు కాలం నడుస్తోంది. అందరూ ఆకలి బాధలతో రోడ్డున పడుతున్నారు. ఏదో ఒకరికొకరు సాయం చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఆ అంతే అంతే. ఆ, అది సరే కాని ఎప్పుడూ లేంది నువ్వేంటిలా వచ్చావు? అదేనండి, ఊరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని. సాంబయ్య, ఎటు చూసినా ఆకలి బాధలే. అయినా నీకివేవీ పట్టవు కదా. నువ్వు బాగానే ఉన్నావు కదా. నాకేంట్లేండి, బాగానే ఉన్నాను అని చెప్పి అక్కడ్నించి వచ్చేస్తాడు సాంబయ్య. 2 రోజులవుతుంది. సాంబయ్య దగ్గర తిండానికి ఏమీ లేదు. వేరొక్కర్ని అడుగుదాం అన్నా కూడా మొహమాటం, అభిమానం అడ్డొస్తాయి. అయినా సరే ఓ రోజు అడిగేందుకు ప్రయత్నిస్తాడు. ఊరంతా తిరుగుతాడు. ఒకతన్ని, బాబూ, నాకు సాయం కావాలి బాబూ. సాయమా?
ఏంటి, ఎవ్వరికీ సాయం చేయని సాంబయ్య కూడా సాయం అడుగుతాడా? పరిస్థితులు అలా ఉన్నాయి. ఇంతకీ ఏం కావాలో? 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఓ గుప్పెడు బియ్యం ఉంటే ఇస్తావా? ఇప్పుడు నీకు గుప్పెడు బియ్యం ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు? మాకే తినడానికి తిండి లేదు. ఇప్పుడు నీకిస్తే మేమేం తినాలి? అలా అనకు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఒక గుప్పెడు బియ్యం ఇవ్వు చాలు. అయినా సాంబయ్య మామా, నీ దగ్గర ఉన్నప్పుడు ఎవరికైనా ఏవైనా ఇచ్చావా? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కూడా నువ్వు నా కోసం అని దాచుకున్నావే తప్ప ఎవ్వరికీ ఒక్క గుప్పెడు బియ్యం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నీ దగ్గర అంతా అయిపోయిన తర్వాత నన్ను అడుగుతున్నావా? అవును బాబు, ఏం చేస్తాను, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఎన్ని చెప్పినా సరే నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు సాంబయ్య మామా అని చెప్పగానే సాంబయ్య దిగాలుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక అతని దగ్గరికి వెళ్తాడు. బాబు, కాస్త పెరుగుంటే ఇస్తావా? నువ్వేనా బాబాయ్ మమ్మల్ని అడిగేది? అది కూడా ఇలాంటి సమయంలో? ఆకలికి తట్టుకోలేక అభిమానాన్ని చంపుకొని అడుగుతున్నాను. కాస్త పెరుగు, గుప్పెడు బియ్యమో ఉంటే ఇస్తావా? ఇంతకాలం మా గురించి నువ్వు పట్టించుకోలేదు కదా. కష్టం రాకుండా అంతా నీకే కావాలని అనుకున్నావు. ఆ రోజు మా నాన్న నీ కొట్టుకొచ్చి అరువు అడిగితే అవమానించి పంపించావు. అవును బాబు, నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. నాకీ ఒక్కసారికి సాయం చేయండి. లేదు బాబాయ్, నీకు సాయం చేయడానికి మా దగ్గర కూడా ఏమీ లేదు. సాంబయ్యకి ఒక్క క్షణం లోటుగా అనిపించింది. తన పొరపాటు అర్థమైంది. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎవ్వరూ సహాయం చేయలేదు. ఇంట్లో కాంతం సాంబయ్యతో, ఏమయ్యా, తినడానికేమైనా దొరికిందా? లేదే కాంతం, ఊరంతా తిరిగాను. ఎవ్వరూ మనకి సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. మరెందుకు చేస్తారయ్యా? ఏనాడైనా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించావా? మరి ఇప్పుడెందుకయ్యా నీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు? నిజమే కాంతం, ఒక్కసారి కూడా నేనెవ్వరి గురించి ఆలోచించలేదు. చేసిన పాపం ఊరికే పోదయ్యా. ఇప్పుడు చూడు ఏమైందో. కనీసం తినడానికి గుప్పెడు మెతుకులు కూడా లేవు. అవును కాంతం, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఒక్కసారి నాకెవరైనా సాయం చేస్తే బావుండు. ఇక జీవితంలో నేను ఎవరు ఏం కావాలని అడిగినా లేదు అని చెప్పను. కానీ ఇప్పుడెలా అయ్యా? మనకి సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు కదా. అవును కాంతం, మరొక్కసారి ఊరి చివరి వరకు వెళ్ళి చూస్తాను. అక్కడైనా ఏదైనా సాయం దొరుకుతుందేమో చూసొస్తానుండు అని సాంబయ్య బయటికి వెళ్తాడు. ఒంట్లో ఓపిక అయిపోతుంది. నడవలేని స్థితికి వస్తాడు. ఎక్కడో ఊరి చివర్న ఓ పెద్దాయన దగ్గరికి వెళ్తాడు. తాత, తాత, ఓ గుక్కెడు నీళ్లుంటే ఇస్తావా? సరే సాంబయ్యా, ఇదిగో తీసుకో. ఏమైంది? 4 రోజుల నుంచి తినడానికి ఏమీ లేదు తాత. ఊరిలో ఎవరూ నాకు సాయం చేయడం లేదు. అందుకే తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఇలా వచ్చాను. అవునా? అయ్యో, సరే ఉండు, ఇప్పుడే వస్తాను. అని తాత లోపలికి వెళ్లి అన్నం కలుపుకొని తీసుకొనొస్తాడు. ఇదిగో సాంబయ్య, నేను తినగా ఓ ముద్ద అన్నం మిగిలింది. తీసుకో, తిను. సరే తాత, నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను అని ఏడుస్తూ చక్కచక్క ఆ అన్నం మొత్తం తినేస్తాడు. చూడు సాంబయ్య, నువ్వు ఎవరికైనా సాయం చేస్తేనే వారు కూడా నీకు తిరిగి సాయం చేస్తారు. నిజంగా నీ దగ్గర ఏమీ లేకుంటే సాయం చేయకపోయినా పర్వాలేదు. కానీ అన్నీ ఉన్నప్పుడు కూడా నీ స్వార్థమే నువ్వు చూసుకున్నావు. అవును తాత, నాకు ఇప్పుడే అర్థమవుతోంది. చూడు సాంబయ్య, నువ్వందరి కోసం ఉండాలి. అప్పుడు ఎవరో ఒకరు నిన్ను కాపాడుతారు. ఆకలి అన్నది నీకు మాత్రమే కాదు, అందరికీ సమానమే. అవును తాత, చాలా పొరపాటు చేశాను. నాకిప్పుడు బాగా బుద్ధొచ్చింది అని సాంబయ్య తన భార్య కోసం కూడా కొంత అన్నం తీసుకొని వెళ్తాడు. తనతో కూడా పంచుకుంటాడు. ఆ రోజు నుంచి సాంబయ్య పూర్తిగా మారిపోయాడు. తన దగ్గర ఏమాత్రం డబ్బున్నా కూడా ఎవరైనా ఆకలితో ఉన్నారంటే ముందుగా పంచిపెట్టేవాడు. అప్పట్నుంచి ఊర్లో అతని పట్ల అందరికీ గౌరవం పెరుగుతుంది. ఆకలి అన్ని బంధాలను చెరిపేస్తుంది, కాని పంచుకోవడం ఆ బంధాలను మరింత బలపరుస్తుందని సాంబయ్య అర్థం చేసుకుంటాడు.